జగన్‌కు మొదటి నుంచి దళితులంటే చిన్న చూపే. వైకాపా అధికారంలోకి వచ్చాకే ఎక్కువ మంది దళితులు హత్యకు గురయ్యారు. దళితులు ఓట్లు దండుకొని దౌర్జన్యాలు, రౌడీయిజాలు చేస్తున్నారని ఈ ముఖ్యమంత్రి తగునా అంటున్నారు సత్తివేడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం. వివరాల్లోకి వెళ్తే నారాయణవనం మండలం మంగళవారం సాయంత్రం హరి ఫంక్షన్ హాల్ విలేకరుల సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అధికారానికి వచ్చిన తర్వాతనే దళితుల హత్యలు ఎక్కువగా జరిగాయని సత్యవేడు నియోజకవర్గ ఉమ్మడి తెదేపా అభ్యర్థి కోనేటి ఆదిమూలం విమర్శించారు. మంగళవారం ఆయన నారాయణవరంలోని మీడియాతో మాట్లాడుతూ తోట త్రిమూర్తి దళితులను హతమార్చారని న్యాయస్థానం తీర్పునిచ్చిందని అన్నారు. వెంటనే అతనికి పార్టీ సభ్యత్వం నుండి ఎమ్మెల్యే పోటీ నుండి తొలగించాలని కోనేటి ఆదిమూలం డిమాండ్ చేశారు. దళితులను ఘోరంగా అవమానించి మోసం చేసేవారంటే జగన్‌కు అమిత ప్రేమని విమర్శించారు. దళితులంటే జగన్‌కు పైశాచికత్వం అని, అది మారదని, రానున్న ఎన్నికల్లో దళితులంతా జగన్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించడం ఖాయమని తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ దళితులను ఆదరించి ఎక్కువ స్థాయిలో పోటీకి నిలిపేందుకు కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ భాస్కరన్, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉప అధ్యక్షుడు కె బాలరాజన్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మోహన్, జనసేన మండల సెక్రటరీ సతీష్, మాజీ ఎంపీపీ మురళి, గోవింద్, స్వామి, మాణిక్య రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఊరప్ప, కెఎస్ రవి, టైలర్ బాబు, నాగలాపురం పళ్ళు కొండేశ్వర, బోర్డు మెంబర్ సురేష్, మండల్ దొరవీల్, గాండ్ల గోవింద, శెట్టి శంకరయ్య, లోకయ్య, నాగయ్య, మరి ఆనందం, సొరకాయలు, రాము, అనిల్ తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులపై జరిగినటువంటి అనేక కుట్రల భాగంగా ఈరోజు కోర్టు ఒక తీర్పు ఇవ్వడం, సంచలనమైన తీర్పు ఇవ్వడం నిజంగా స్వాగతిస్తున్నాం. చాలా రోజుల తర్వాత తోట త్రిమూర్తులైనటువంటి వారికి 1976 సంవత్సరం దేశంలో రామస్వామి స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేసిన మనిషికి ఆనాడు దళితులు నిలదీసిన సందర్భంగా దళితులకు దాడి చేసి శిరోమండం చేసి అవమానించాడు ఈ త్రిమూర్తులైనటువంటి వ్యక్తి. దళితులు ఆమె వారికి పదవులు ఇవ్వడం జగన్ రెడ్డి పై చూపులకు నిదర్శనం అనేటువంటిది ఒక అందరికీ కూడా నిదర తెలియజేస్తున్నాం. దళితులంటే జగన్ రెడ్డి మొదటి నుంచి చిన్న చూపే. దళిత ద్రోహి జగన్ రెడ్డి తోట త్రిమూర్తులను పార్టీ నుంచి బర్తరఫ్ చేసి ఎమ్మెల్యేను రద్దు చేయాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టిగా ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి సవనే మనవి చేసుకుంటున్నాం. దళిత యువకులను శిరోమణి చేసిన కేసులో విశాఖ ఎస్ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. దళిత న్యాయం జరిగినంత వరకు 20 ఏళ్ళు పట్టినా చివరకు న్యాయం జరగడం మంచి పరిణామం. కోర్టు ఇప్పటికైనా కూడా ధర్మం తీర్చిన విషయాన్ని ఎవరైతే ఆ రోజు దళితుల పట్ల చిన్న చూపు చూశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు శిక్షపడడం. 18 నెలలు పట్టడమే కాకుండా అపరాధం చేశారు. కానీ 18 నెలలు కాదు, స్థిరస్థాయిగా వేసిన కూడా ఇలాంటి దుర్మార్గులకి కోర్టు స్వాగతించడానికి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు చాలా రోజుల తర్వాత. మరి అలాగనే దళితులను అవమానించిన వారిని, దళితులను చంపిన వారిని పక్కన పెట్టుకుని జగన్ రెడ్డి పైకి నిదర్శనం. ఇలాంటి వారికి అట్రాసిటీ కేసు ఉన్నా, ఒకవేళ కోర్టులో తీర్పిచ్చినా ఎల్లుండికి నామినేషన్ చేయబోతున్నాడు. వారికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మరలా వాళ్ళకి ఏ హోదాతో వాళ్ళకి ఈ రాష్ట్రంలో దళిత ఓట్లను వేసుకుని మీరు దళిత ఓట్లు కావాలా, ఎస్సీ ఎస్టీ ఓట్లు కావాలా, కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాస్ని ఎస్సీని మోసం చేసేవాడికి, హత్య చేసేవాడికి, శిరోమణి చేసేవాడికి మళ్ళా మీరు శాసనసభ్యుల్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారంటే ఎంత నియంత్రిత పాలన, పెత్తందారి పాలన,
ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా మేధావులంతా కూడా గ్రహించాలా. ఒక కోర్టు న్యాయస్థానం ఈరోజు జడ్జిమెంట్స్ ఇచ్చింది. జడ్జిమెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతినిధులు డైలీ ప్రశ్నలు చేస్తారే, అంబాటి రాంబాబు, సజ్జల రామకృష్ణ రెడ్డి, సో మనుషులు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏమైనారబ్బా? కొన్ని దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దళిత సోదరులే కదా వాళ్ళు. ఒక దళితుడు జరిగిన అవమానాన్ని చాలా రోజుల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వడం మనందరూ చూసాం, టీవీల్లో రావడం చూసాం. అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. అంటే న్యాయం ధర్మం గెలిచింది. ఇక్కడ ప్రభుత్వం చేయకపోయినా కూడా ధర్మశాసనం వారికి చర్చబడే విధంగా చేయడం నిజం. కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దళితులందరూ మేల్కోవాలి. ఇందులో దళితులు మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అలాగనే పెద్ద పెద్ద సంస్కరణవేత్తలు ఉన్నారు, చాలామంది ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బయటికి రావాలండి. ఇలాంటి కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత జడ్జి గారు మనందరం ఈ రాష్ట్ర ప్రజలు దళితుల న్యాయం జరిగే వరకు ఇలాంటి ఉద్యమంలో పాల్గొనాలి. అతనే కాదు, చాలామందిని ఇంతకుముందు మీకు తెలుసు, ఇంతకుముందు ఒక మనిషిని చంపేసి ఎలా చేశారనే విషయాన్ని ఆనాడు పత్రికలు చూసాం, రాశారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఆ రోజు పత్రికలు రావడం, మనుషులు రావడం, టీవీలు రావడం తప్ప ప్రజల నుంచి ఉద్యోగం రాలా. ఎక్కడ అన్యాయం జరిగినా ఒక మంచి కార్యక్రమానికి అయితే స్వాగతిస్తున్నాం. కానీ ఇలాంటి పనులు ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటు మాత్రం కావాలి. వీళ్ళు ఓటు పెట్టడం ఉంది కాబట్టి వాళ్ళు కావాలా. కానీ ఇలాంటి దుర్మార్గమైన పనిచేసినట్టు వారిని చర్చించడంలో కానీ లేదు వాళ్ళకి పదవులు ఇవ్వడం కానీ మానుకోవాలా. ఎలా ఇస్తారప్ప? నిన్నగా మొన్న ఎమ్మెల్సీ ఇస్తే మరలా ఈరోజు వాళ్ళ త్రిమూర్తులకి ఎమ్మెల్యే పదవి కట్టుకుంటుంటే శాసనసభ్యుడికి శిక్ష పట్టిన తర్వాత కూడా ఎలా ఆరోగ్యవుతాడు? దీన్ని కోర్టు కూడా, ఇది హైకోర్టు అయినా, విశాఖ కోర్టు ఇచ్చినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇలాంటి వారిని ప్రజలు ఎన్నుకోవడానికి కూడా తిరస్కరించబడాలి. ఓటర్స్ ఉంటే, నాయకులు కార్యకర్తలు ఉన్నా, ఎవరు ఉన్నా ఆ ప్రాంత వాసులందరూ కూడా దీన్ని గట్టిగా ఎదిరించాలి. న్యాయం ధర్మం గెలుస్తుంది. ఈ దురాక్రమణ దీనికి ఎవరు పాత్ర లేదు. ఆనాడు పెట్టారు 1996 సుదీర్ఘ ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందండి. ఈరోజు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో మరి దీని గురించి డిస్కస్ చేసి దళిత మేధావులతో కూడా ఒక ఉమ్మడిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి